నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మమత. సో, ఈరోజు మనతో పాటు గ్రూప్ 1 మెంటర్ శివన్ గారు మనతో పాటు ఈరోజు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివన్ గారు. నమస్తే అండి. శివన్ గారు, ఇందులో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. సో, ఏ విధంగా రాయాలి? ఎలా రాస్తే మనము ఫాస్ట్‌గా రాయగలము? ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో గ్రూప్ 1లో హ్మ్. 2 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుందండి. ప్రిపరేషన్ సేమే. ఎగ్జామ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిస్క్రిప్టివ్, ఇంకోటి ఆబ్జెక్టివ్. సో ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ అండి. అంటే ఏబిసిడి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎంసీక్యూస్ ఉంటాయి. ఏబిసిడీలో ఏదో ఒకటి ఆప్షన్ చూజ్ చేసుకోవడం, అది ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట. ఓన్లీ ఆబ్జెక్టివ్. అది పక్కన పెట్టేస్తే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటారు. సో ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటంటే డిస్క్రిప్టివ్ అనమాట. మనకు ఒక హిమాలయాలు ఏర్పడ్డాయని అడిగారు. సో ఫార్మేషన్ ఆఫ్ ది హిమాలయస్ అన్నారు. దానికి ఒక 200 వర్డ్స్ నుంచి 250 వర్డ్స్ రాయమంటారు. ఆన్సర్ రాయాలన్నమాట మొత్తం పేపర్లో. ఎస్ఏ లాగా మనకి ఎస్ఏ రైటింగ్స్ రాస్తాం కదండి, అలా ఎస్ఏ రైటింగ్ కూడా ఇందులో పార్ట్ అండి, మెయిన్స్లో పార్ట్గా ఉంటుంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది డిస్క్రిప్టివ్. చాలామంది ఇక్కడ ఫీర్ అవుతూ ఉంటారండి. ఆన్సర్ రైటింగ్ సంబంధించి చాలా ఫీర్ అవుతూ ఉంటారు. ఆ ఫీర్ అనేది పోవాలంటే ఎందుకు ఫీర్ వస్తుందంటే ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ కంటెంట్. ల్యాక్ ఆఫ్ కంటెంట్ వల్లే ఇది వస్తుందండి. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఏం రాయాలో తెలియక అలా అవుతూ ఉంటారు. సో ల్యాక్ ఆఫ్ కంటెంట్ని ఎలా అధిగమించాలి అంటే రీడ్ మోర్. ఇప్పుడు ఒక గ్రూప్ 2 చదివే అభ్యర్థి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలంటే రీడ్ మోర్. సో మనం గ్రూప్ 2కి ఎంత చదివామో దానికి 2-3 టైమ్స్ ఎక్కువ చదవాలండి. కంటెంట్ అనలిటికల్గా చదవాలి. సో ఒక ఆస్పిరెంట్ ఒక మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మెయిన్స్కి సంబంధించి, సో ప్రిపరేషన్ గ్రూప్ 1 చదువుతున్నప్పుడు నేను రూమ్లోనే కూర్చొని గ్రూప్ 1కే చదువుతానంటే అవ్వదండి. సో గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది రిలేటెడ్ టు ది సొసైటీ. వక్ఫ్ బిల్ పెట్టారు నిన్న రీసెంట్గా పార్లమెంట్లో. సో ఆ బిల్లుకి సంబంధించి ప్రొవిజన్ చూసుకోవాలి. నెక్స్ట్ మనకి రీసెంట్గా థాయిలాండ్కి సంబంధించిన వాళ్ళు పీఎం కావచ్చు, చాలామంది చిలీ ప్రెసిడెంట్ అందరూ మన ఇండియాకి వచ్చారు. ఆ దేశానికి మన దేశానికి మధ్య సంబంధాలు ఏమున్నాయి, ఇంకా మనకి లోక్సభకు సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సునీతా విలియమ్స్ గారు రీసెంట్గా వచ్చారు. ఇస్రోకి సంబంధించిన మిషన్స్ ఏం జరిగాయి, ఇట్లా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఎకానమీకి సంబంధించి కావచ్చు, ఆర్బీఐకి, సొసైటీలో ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. అవన్నీ సిలబస్ అండి, ఇక్కడ సిలబస్లోనే ఉంటాయి. అంటే దీని యొక్క మీనింగ్ అంటే కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి పర్సన్ అనే వ్యక్తి. సో డైనమిక్గా ఉండాలి. ఒక క్యాండిడేట్ డైనమిక్గా ఉండాలంటే అర్థం ఏంటంటే అతను చాలా అప్డేట్ అవుతూ ఉంటాడు ప్రతి థింగ్. సో డైనమిక్గా ఉండాలి ప్రిపరేషన్లో. చుట్టూ జరిగే మన సిలబస్కి సంబంధించినవన్నీ కూడా జరిగే ప్రతి అంశాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ దానికి సంబంధించి నోట్ మేకింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేసుకోవడం వల్ల కంటెంట్ బాగుంటుంది అనమాట. దీన్నే వాల్యుయేషన్ అంటారు. సో ఇలా చుట్టుపక్కల జరిగే అంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ కావచ్చు, కమిటీస్, కమిషన్స్, ఏం జరుగుతుంది, స్టాటిక్స్, డేటా మొత్తం మనం గ్యాదర్ చేసుకుంటే దాన్ని మన ఆన్సర్లో ఇంక్లూడ్ చేస్తే వాల్యుయేషన్ అవుతుంది. సో సింపుల్గా ఒక టాపిక్ తీసుకుందాము. పావర్టీ అన్నారు, పేదరికం. సో భారతదేశంలో పేదరికం ఏ విధంగా ఉందని అడిగారు, రాయమన్నారు. ఊరికే జనరల్గా ఆన్సర్ రాశారనుకోండి, సో 10 మార్క్స్కి 1 మార్కు లేదా 2 మార్క్స్ పడతాయి అంతే. 1.5 మార్క్స్ కూడా పడవచ్చు ఒక్కోసారి, 1.5 మార్కు. సో మీరు ఎప్పుడైతే రిపోర్ట్స్ ఇంక్లూడ్ చేస్తారు, సో నీతి ఆయోగ్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్, సో నీతి ఆయోగ్ పేదరికం గురించి ఇలా చెప్పింది, సో ప్రపంచ బ్యాంక్ ఇలా చెప్పింది అని స్టాటిక్స్ ఇవ్వాలి. ఎంత పర్సెంటేజ్ ఉంది, సో 2020లో ఎంత ఉన్నది, 2025కి ఎంత తగ్గింది, సో ఎంత పెరిగింది, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు, ఇటువంటి స్టాటిక్స్ ఇవ్వాలి. చార్ట్స్ ఇవ్వాలండి. కొన్ని బార్ చార్ట్స్ ఇట్లాంటివి కానీ ఇచ్చారంటే దాన్నే వాల్యుయేషన్ అంటారు. కంటెంట్ సేమ్ అండి, అక్కడ రాసే క్యాండిడేట్ ఇక్కడ రాసే కంటెంట్ ఆన్సర్ సేమ్గా ఉంటుంది, కానీ ఇచ్చే విధానం ప్రెజెంటేషన్ వేరుగా ఉంటుంది. సో ఆ ప్రెజెంటేషన్ ఎవరైతే బాగా ఇస్తారో ఆన్సర్ రైటింగ్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. సో దీన్నే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటారండి. ఇక్కడ మిస్టేక్స్ చాలా ఉంటాయండి, చాలామంది చాలా మిస్టేక్ చేస్తారు. కొంతమంది నోట్ మేకింగ్ చేయరండి మెయిన్స్కి, జస్ట్ బుక్స్ చదివేసుకుంటారు, ఆన్లైన్ చేసుకుంటారు, దానికి రంగులు రంగులు వేస్తారు. కానీ నోట్ మేకింగ్ చేసుకోవాలండి, కంపల్సరీ నోట్ మేకింగ్ ఉండాలి. సో ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అనేది ఎందుకు అంతరించిపోయిందో ముఖ్య కారణాలు రాయమన్నాడు. సో మీరు ఒక 5 to 7 సబ్ హెడ్డింగ్స్ రాసి పెట్టుకోవాలి. దానికి రాసి పెట్టుకొని చిన్న చిన్నగా సినాప్సిస్గా ఉండాలి. అంత అవసరం లేదు. ఒక A4 షీట్లో ఆన్సర్ అంతా రాయనవసరం లేదండి. ఒక A4 షీట్లో మీరు 4 to 5 క్వశ్చన్స్ ఆన్సర్ ఉండే విధంగా రాసుకోవాలి. చిన్న సినాప్సిస్గా రాసుకుంటే రేపు మెయిన్స్ ఎగ్జామినేషన్ ముందు అవన్నీ రివైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలా నోట్ మేకింగ్ చేసుకోవాలి ఆన్సర్ రైటింగ్లో. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్లో రీసెంట్గా తెలంగాణ ఫలితాలు వచ్చాయండి. ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాల్లో చాలామంది మా మెంటర్షిప్ కాకుండా బయట వాళ్ళు కూడా చాలామంది కాల్ చేసిన మిస్టేక్స్ చెప్పారు నాకు. ఆ మిస్టేక్స్లో కొన్ని కనిపించాయండి నాకు బాగా. చాలామంది బాగా చదివారు, ఎక్సలెంట్గా చదివారు, కానీ ఇక్కడ బోల్తా పడ్డారు మెయిన్స్లో. ఎందుకని అడిగానండి. వాళ్ళు మీరు ఎలా రాశారో ఎగ్జాక్ట్గా నాకు చెప్పండి అంటే కొన్ని చెప్పారు. వాళ్ళలో నాకు కనిపించిన ప్రెజెంటేషన్ అండి. సో ప్రెజెంటేషన్లో చాలా తప్పులు చేశారు. సో ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెంటర్షిప్ ఇస్తున్నాము. సో మెంటర్షిప్లో మేము 2 అంశాలు లక్ష్యంగా పెట్టుకుంటామండి. ఒకటి వచ్చేసి 1000 మెంబర్స్ సేమ్ కంటెంట్ చదివినప్పటికీ మీరు టాప్ 5 టాప్ 10లో ఎలా రావాలో నేను చెప్తాను మీకు. సేమ్ కంటెంట్ చదువుతారు, అందరూ ఒకే బుక్ చదువుతారు, అందరూ టాప్ 10లో ఎలా రావాలో అటువంటి టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను స్టూడెంట్స్కి. ఇంకొకటి, మీకు ఎక్కడైతే 3 మార్క్స్ పడుతున్నాయో 3 మార్క్స్ పడే చోట 6 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మార్క్స్ 10 వేయరండి, మ్యాథ్స్ లాగా ఇక్కడ వేయరు, సబ్ అకాడమీ లాగా చాలా టఫ్ అండి. 5 మార్క్స్ వచ్చాయంటే 10 మార్క్స్కి చాలా గ్రేట్ ఆ పర్సన్.
అంటే 50% మార్క్స్ వచ్చాయంటే మెయిన్స్లో చాలా చాలా గ్రేటు. సో యూపీఎస్సీలో ఇంకా తక్కువ వస్తాయండి, 35 to 45% మార్క్స్ కూడా వస్తాయి క్వాలిఫైయింగ్కి. సో చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే టఫ్గా వస్తాయంటే క్వశ్చన్ అండర్స్టాండింగ్ కావచ్చు, రాసే విధానం చాలా ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే మేము 3 మార్క్స్ పడే చోట 6 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ అవన్నీ చెప్తామండి. ఇప్పుడు ప్రశ్న అడిగారు, ప్రశ్నకి ఆన్సర్ రాయాలి. ఆన్సర్ అనేది మెయిన్ బాడీ అండి. సో బాడీ అంటారు దాన్ని. దానికంటే ముందు ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఆన్సర్కి. సో ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆ ఇంట్రడక్షన్ ఒకటి చివరిలో కన్క్లూజన్ ఇవ్వాలి. ముగింపు అంటారు, ముందు పరిచయం అంటారు. ఈ పరిచయం ముగింపు అనేది ఎవరైతే బాగా ఎఫెక్టివ్గా ఇస్తారో మంచి మార్క్స్ పడతాయి వాళ్ళకి. ఎందుకంటే బాడీ కామన్ ఉంటుందండి అందరిది, ఆబ్వియస్లీ కామన్గా ఉంటుంది. చదివే బుక్స్ కావచ్చు, ఒక 2-3 బుక్స్లో అయినా కూడా సేమ్ కంటెంటే ఉండొచ్చు, కామన్గా ఉంటుంది. కానీ అతని యొక్క స్కిల్ అనేది ఎక్కడ కనిపిస్తుంది ఆన్సర్ రైటింగ్లో, ఇంట్రడక్షను అలానే కన్క్లూజన్లో కనిపిస్తుంది. సో మేము మెంటార్షిప్లో కూడా మోర్ దెన్ 75% ఆఫ్ ది టైం మొత్తం కూడా ఆన్సర్ రైటింగ్ మీద పెడతామండి. ఎందుకంటే ర్యాంక్ డిసైడ్ చేసేది మార్క్స్. ఆ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ మీద ప్రాక్టీస్ చేయాలి. వీటి కోసం సపరేట్గా ఆన్సర్ రైటింగ్ సెషన్సే పెడతాం. నెక్స్ట్ సిలబస్ అనాలిసిస్ కూడా చేస్తాం. ఇది ఎక్కడ ఉండదండి, సిలబస్ అనాలిసిస్ మేము మాత్రం చేస్తాము. ఈ సిలబస్ అనాలిసిస్ ఎలా చేస్తామంటే ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ కూడా మీరు చూస్తుంటారు, ప్రతి సిలబస్లో ప్రతి సబ్జెక్ట్ తీసుకొని ప్రతి టాపిక్ తీసుకొని అందులో మేము ప్రిలిమ్స్కి ఎలా ఎటువంటి ప్రశ్న అడిగే ఛాన్సెస్ ఉంది, ఈ సబ్జెక్ట్ నుంచి ఎటువంటి టాపిక్స్ చదవాలి, సో మెయిన్స్కి ఎటువంటి టాపిక్స్ చదవాలి, ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి కూడా, ఎటువంటి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది సో మెయిన్స్కి. సో అలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జైనిజం తీసుకుందాం, జైన మతం. సో జైన మతంలో ప్రిలిమ్స్కి ఎటువంటి టాపిక్స్ కవర్ చేయాలి జైనిజంలో, సో ఎలా అడగొచ్చు చెప్తామండి. తర్వాత మెయిన్స్ పరంగా జైనిజం గురించి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఎన్ని టైప్స్ ఉంటాయి, అలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి దానికి సంబంధించి. సో మనం చరిత్ర తీసుకుందాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, సింధు నాగరికత అంటారు. అంటే మన చరిత్రలో మొదటి భాగం అండి నాగరికత మొదలైనప్పుడు మన భారతదేశంలో. సో ఆ సింధు నాగరికత నుంచి ఓన్లీ 3 to 4 క్వశ్చన్సే ఉంటాయండి, అవే అడుగుతారు మెయిన్స్లో ఎప్పుడు. సో ఒకటి వచ్చేసి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముఖ్యమైన లక్షణాలు రాయమంటారు, మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ రాయమంటారు, ఫీచర్స్ అదొకటి ఉంటుందండి. లేదా ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతల్లో మొట్టమొదటి పట్టణ నాగరికత మందే అండి, అర్బనైజేషన్. సో మందే దాని గురించే రాయమనొచ్చు. సో అర్బనైజేషన్ గురించే రాయమనొచ్చు. లేదా సింధు నగర్కి సంబంధించినటువంటి జనరల్ కండిషన్స్ అనమాట, అంటే మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇట్లాంటివి రాయమనొచ్చండి. చివరిలో డిక్లైన్, అంతరించిపోవడము. సో ఇలా 4 ప్రశ్నలు ప్రిపేర్ అయితే కంపల్సరీ ఒక ప్రశ్న వస్తుందండి. సో ఇలా మేము ప్రతి టాపిక్ని కంప్రెస్ చేసి మెయిన్స్ పరంగా ఏ విధంగా అడుగుతారో కూడా చెప్తామండి. కొన్ని సోర్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఆ సోర్సెస్ ఓన్లీ 5% ఆఫ్ ది పీపుల్కి తెలుసుంటాయి మెయిన్స్ పరంగా. అవొకటి వాల్యుయేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా మీరు వాల్యుయేషన్ కావచ్చు, సోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ చేస్తారంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. సో ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేపిస్తాం బాగా. టెస్ట్ రాపిస్తాము, టెస్ట్ రాసిన తర్వాత సపరేట్ సెషన్ తీసుకుంటాం ప్రతి ఆస్పిరెంట్కి. మాది ఇండివిజువల్ గైడెన్స్ అండి. సో మామూలుగా మనం బయట ఎక్కువ గ్రూప్ ఆఫ్ గైడెన్స్ వస్తాం. సో మేము గ్రూప్ ఆఫ్ గైడెన్స్ అసలు ఇవ్వమండి. అందరినీ గ్రూప్గా చేసి క్లాస్లో ఒక గ్రూప్ చేసి టెలిగ్రామ్ అట్లా ఉంటుందండి. కంప్లీట్ ఇండివిజువల్ గైడెన్స్. ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్స్ ఉంటాయి, యాప్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు, ఆన్సర్స్ రాస్తారు, మాకు టెలిగ్రామ్లో పంపిస్తారు. ఆన్సర్స్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళు సపరేట్ సెషన్ తీసుకొని ఫోకస్ చేసి ఎక్కడ తప్పులు చేశారు, ఎక్కడ రైట్ చేశారు మొత్తం అనాలిసిస్ చేస్తామండి ఒక 20 minutes. సో ఇలా చేయడం వల్ల సిపిటి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం, కంటిన్యూస్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ అని. అంటే ప్రతి ఆస్పిరెంట్ మీద మేము ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంటాం, నోట్ చేసుకుంటూ ఉంటాం ప్రతి టెస్ట్ తర్వాత. సో దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఆస్పిరెంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ చేశారు నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా తెలిసిపోతుందండి, తెలిసిపోతుంది. టైం ఫోకస్ చేస్తాం, ఆస్పిరెంట్స్కి ఎక్కువ టైం ఇస్తామండి మేము, టైం ఇచ్చి ఫోకస్ చేస్తాం బాగా. సో కాబట్టి అతను ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో రీసెంట్గా బిగినర్స్ కూడా మాకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఫలితాలు ఎందుకు వచ్చాయంటే బాగా ఇదే కాన్సెప్ట్ అండి. సో చివరిలో కూడా జాయిన్ అయ్యారు కొందరు, వాళ్ళలో కూడా ఈ టిప్స్ అని చాలా వరకు హెల్ప్ అయ్యాయి అనమాట. సో ఎందుకంటే ఫోకస్ చేయడం, చాలామంది ఆస్పిరెంట్కి టైం ఇవ్వరండి, గైడెన్స్లో జాయిన్ అయిపోతుంటారు. చాలామంది మెంటర్ దగ్గర జాయిన్ అవుతారు, టైం ఇవ్వరు. కానీ మేము టైం ఇస్తామండి, ఫోన్ కాల్స్ తీసుకుంటాము, ఇంటరాక్ట్ అవుతాము, మెసేజ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాం. సో ఆన్సర్ రైటింగ్లో వీక్గా ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ బిగినర్స్ మీద బాగా ఫోకస్ చేస్తామండి. ఎందుకంటే వాళ్ళు అవగాహన ఉండదండి ఫస్ట్ వాళ్ళకి. ఇంకొకటి చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి ప్రిపేర్ అవుతుంటారు. సో ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసే విధంగా ఉంటాయి మా మెంటర్షిప్స్ అనేవి. సో బయట వాటితో పోల్చుకుంటే 1/3 ఉంటుందండి మాది. ప్రైస్ కావచ్చు అన్నీ కూడా. క్వాలిటీ మాత్రం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ధీటుగా ఇస్తామండి. క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, మాకు ర్యాంక్స్ అనేది ఎక్కువ వచ్చే విధంగా ఫోకస్ చేస్తాం. సో దానికి ఎలా చేస్తామంటే కొత్త అడ్మిషన్స్తో ఫోకస్ చేయకుండా జాయిన్ అయిన తర్వాత లిమిట్స్ ఇస్తే పెట్టుకుంటాము. ఎక్కువ మంది జాయిన్ చేసుకోమండి, టైం కూడా సరిపోదండి, ఎక్కువ ఫోకస్ చేయాలి ఆస్పిరెంట్ మీద. తక్కువ మందిని తీసుకుని వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో ఇలా తక్కువ ఇన్పుట్తో ఎక్కువ అవుట్పుట్ తీసుకొచ్చే టార్గెట్తోనే వెళ్తామండి. సో కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్, గేమ్ చేంజర్ మెయిన్స్లో. సో ఆన్సర్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ రాయాలి, ఆ టెస్ట్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చదువుకోవాలి. ఇలా జరిగితేనే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో బాగా మార్క్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మంచి సర్వీస్ అనేది వస్తుంది, ర్యాంక్స్ బాగా వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
ప్రేక్షకులకి ఎవరు చదువుతున్నారో గ్రూప్ 1 ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి విషయాలు అయితే చెప్పారు. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే జాయిన్ అవ్వాలి అని అనుకున్నా కూడా శివన్ కాన్సెప్ట్స్ అనే ఒక యాప్ ఉంటుంది. సో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు సంబంధించి ఆ లింక్ కూడా మేము దీంట్లో వేయడానికి ట్రై చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి, వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటాయి, యూట్యూబ్ ఛానల్, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రాయొచ్చు, చదువుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.